తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించినట్లుగా తెలిపారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై రాజకీయంగా పాలనా పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఏవియేషన్ ఫ్యూయల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, ఈ 4 రకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పెద్ద హబ్ మన తెలంగాణలో ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. అది మనకు తెలిసి ఈరోజు ఏ రకమైనటువంటి అవసరం ఉందో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాము. దీంట్లో 1.6 lakh కేఎల్ కెపాసిటీ, చాలా పెద్ద కెపాసిటీ తోటి ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అదేవిధంగా మరి ఏవియేషన్ ఫ్యూయల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది. ఇది పూర్తిగా మన మల్కాపూర్ యాదాద్రి దగ్గర భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి మల్కాపూర్ గ్రామంలో ఇది నిర్మాణం జరిగింది. దాన్ని యాదాద్రి జిల్లాలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటించారు. భువనగిరి మండలం హాన్మాపూర్లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని రామచంద్రరావు పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలుపై రైతులతో బీజేపీ చీఫ్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై రామచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్టగడ్డారు, మరి మీరు కూడా ఇది రైతులు మర్చిపోయేట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమీడియట్గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి ఒక తప్పు ఉండే కేసులు పెట్టండి వాళ్ళ మీద. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఇది ఊరుకోం మనం. అదేవిధంగా ఈ యొక్క మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులు, నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను, ఇక్కడ 100 కుప్పలు ఉన్నాయి. ఇక్కడ 100 కుప్పలు అంటే ఒక కుప్ప దగ్గర ఒక్కొక్క రైతు ఉన్నాడు. ఇక్కడ రైతుతో పాటు వాళ్ళ కుటుంబం ఉన్నది. నెల రోజు నుంచి ఇక్కడ ఉన్నారు. ఎండకు ఇక్కడ ఉండే నీటి వసతి లేదు, భోజనాల వ్యవస్థ లేదు. సరే, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కనీసము ఈ యొక్క రైస్ మిల్లర్స్తో పిలిపించి మీరు వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు ఈ పని చేయట్లేదు? ఎందుకు 1 month ఆగాల్సి వస్తుంది? చివరికి దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ప్రొక్యూర్ చేసేది 100%. మరి మీవే ఇస్తాం మళ్ళీ మీకు దాని పైసలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఎంఎస్పీ రేట్ కానీ, టార్పోలిన్లు కానీ, మీ యొక్క కాంటాలు కానీ అన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఒక్క పైసా ఒక దబ్బడం, ఒక ఖర్చుతో సహా, సూత్లీ ఖర్చుతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ బడిబాట కార్యక్రమంలో భాగంగా అడ్మిషన్ల సంఖ్య పెంచేలా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రావడం వల్ల మళ్లీ ఆఫ్లైన్లోనే కొనుగోలు చేయాలని సూచించారు. ఈరోజు యూనివర్సిటీ వాతావరణ ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయి భవన నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్ అయి భవన నిర్మాణం జరిగే సందర్భంలో ఈ స్థలాన్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి స్థలం ఈరోజు యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. టెండర్ కాగానే త్వరలో ఇక్కడ పనులు ప్రారంభమై శాశ్వతంగా ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటుగా ఇక్కడ అందరు విద్యార్థులు ఆప్షన్ తీసుకొని ఇక్కడ జాయిన్ కావాలని కోరుతాను. ఎటువంటి సమస్యలు లేకుండా అటు ప్రభుత్వం తరఫున ఇక్కడైనటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కూడా పాలిటెక్నిక్ ఆవరణలో దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దానికి పత్రాలు కూడా ప్రిన్సిపాల్ గారికి అందజేయడం జరిగింది. అదే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అందజేసినాం. ఈ 2 కూడా త్వరలో పనులు పూర్తయితే అదేవిధంగా కూచనపల్లి మాలపల్లి మధ్యలో న్యాక్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ కూడా స్థలాన్ని కేటాయించినాం. దాని పనులు కూడా తొందరగా పూర్తయి ఈ ప్రాంతంలో ఇటు విద్య
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని సూచించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్ఐఆర్పై సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలని సజ్జల సూచించారు. మోసం మాత్రమే చేసి ఇది కావాలనుకునేవారు అవసరం ఉన్నప్పుడు మనం అది చేయకపోయినా కనీసం మనం అప్రమత్తంగా ఉండాలి, మనం దెబ్బ తగలకుండా. అట్లా దెబ్బ కొట్టడానికి ఇప్పుడు అవకాశం బాగా వచ్చింది. ఎస్ఐఆర్ అధికారంలో ఉండేవాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎస్ఐఆర్ అంటే 2000 ఇప్పటికి 24 ఏళ్ల క్రితం 2002 జాబితాతో చూస్తారు. 2002 జాబితా అంటే అప్పటికి ఇప్పటికి 2-3 జనరేషన్లే మారిపోయింది. ప్రధానంగా ఉండేది ఇక్కడ కూడా అలర్ట్గా ఉండడము, అందరినీ అలర్ట్ చేయడము, ఆయన మీ ఓటు కాపాడుకోండి అని చెప్పడం, వాళ్ళకు పక్కన నిలబడడం, ఇది చేయ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేసే తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అర్హులైన అనేక మంది రైతులకు రుణమాఫీ అందడం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదని హరీష్ రావు తరపు న్యాయవాది వాదించారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలోనే సుమారు 23,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు అని కోర్టుకు తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన జీవో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని, వారి తరపున న్యాయం చేయాలని హరీష్ రావు హైకోర్టును అభ్యర్థించారు. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విచారణ ముగిసింది. 2 గంటల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించినట్లుగా సమాచారం. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు తనపై ఒకే అంశానికి సంబంధించి చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇక ఇది రాజకీయ కక్షతో జరుగుతున్న చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఉంచేస్తారా? బిఎన్ఎస్ఎస్ మార్చేస్తారా? ఇది చాలా అన్యాయమైన పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోండి. ఇక్కడైనా ఇంకా 3 సంవత్సరాలు మీరు పరిపాలించాలి, భగవంతుడు దయతలిస్తే. ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిపాలన చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది తప్ప ఇలా చేస్తే మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్వనాశనం అయిపోతారనేది కూడా గుర్తుపెట్టుకుంది. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. జగనన్న కాలనీలపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు 16 సంవత్సరాలు సీఎంగా చేసిన ఒక్క కాలనీ కూడా కట్టించలేదు అన్నారు. జగన్ క్రెడిట్ ను బాబు కొట్టేస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్క కాలనీలో కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోల, ఏ ఒక్క కాలనీ కూడా మంచినీటి దాహార్తిని తీర్చిన పాపాన పోల. అంటే ఎంత దిగజారిపోయారు మీరు. నిన్న కాక మొన్న 30వ తారీఖు అనుకుంటా నెల్లూరులో సుళ్ళూరుపేట పెద్ద పండగ చేశారు. నువ్వు కట్టావా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతాను చూసి, మీ ప్రభుత్వం కట్టిందా? నువ్వు కట్టావా? మేము కట్టిన కాలనీలు, మేము కట్టిన టిట్కో ఇళ్ళని నువ్వు వెళ్ళి సినిమా షూటింగ్ లాగా, యాక్షన్ డైరెక్షన్ లాగా, కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్ యాక్షన్ లాగా నువ్వు వెళ్ళి ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు మా క్రెడిట్ మొత్తం కూడా. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ పేరును గుర్తిస్తూ ఈసీ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో నిర్వహించిన సమావేశంలో కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రకటించగా కొన్ని మార్పులతో తెలంగాణ రక్షణ సేనగా రిజిస్ట్రేషన్కు అనుమతి లభించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను స్వయంగా అందజేశారు. దీంతో తెలంగాణ రక్షణ సేన పేరుపై అధికారిక హక్కులు కవిత సారథ్యంలోని పార్టీకి దక్కగా ఇక ఈ పరిణామం బీఆర్ఎస్కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఇంధన కొరతతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆమె ఆరోపించారు. కూటమి టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. డీజిల్ కోసం రైతులు, పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల తరబడి క్యూలో పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇలాంటి అత్యవసర స్థితిలో ప్రజా అవసరాలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం కాంట్రాక్టర్ల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డికి అధికారులు ఘనంగా పదవి విరమణ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 32 ఏళ్ల పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు చూశాయని సహకరించిన వారందరికీ శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. శివధర్ రెడ్డిని తెలంగాణ భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అండ్ 30 years ఆఫ్ యాక్టివ్ పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి, వెనుకుండి, పక్క నుండి నడిపించినటువంటి, వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారి చూపినటువంటి ఉన్న పరిస్థితులు 90s, 70s ఎట్లా ఉండే, 80s ఎట్లా ఉండే, 90s ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళం మేము. కొత్త ఐడియాస్తోని, కొత్త ఇన్నోవేషన్స్తోని పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని చెప్పి నేను వారికి సూచిస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. కుప్పం విమానాశ్రయ భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ చట్టబద్దమే అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ భూసేకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొందరు రైతులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సుమారు 150 ఎకరాల సేకరణ కోసం జిల్లా కలెక్టర్ జారీ చేసిన 4 నోటిఫికేషన్లు చట్టబద్ధంగానే ఉన్నాయని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. 10th ఫలితాల్లో 85.25% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 81.14% ఉత్తీర్ణతతో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి. 10th ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించగా బాలురు 82.68% ఉత్తీర్ణత పొందారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. 72.8 నుంచి 78.39కి ఉత్తీర్ణత శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉండగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురిసిన నేపథ్యంలో నేడు దక్షిణ భారతదేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు ఉండనున్నాయని హెచ్చరించింది. ధూళి తుఫాన్లు కూడా సంభవించే అవకాశం ఉండడంతో జనజీవనానికి అంతరాయం కలగవచ్చని తెలిపింది. అయితే ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు. ఈ సర్వేలన్నీ తప్పుదో పట్టించేలా ఉన్నాయని, తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను ప్రచారం చేయడానికి బీజేపీ కొంతమంది మీడియా ప్రతినిధులకు భారీగా డబ్బులు చెల్లించిందని సంచలన ఆరోపణలు చేశారు. লাইনে দাঁড়িয়ে আপনাদের কাছে আমরা খুব কৃতজ্ঞ। আমি আমার কর্মীদের কাছেও খুব কৃতজ্ঞ, যারা জীবনপণ লড়াই করে অনেক অত্যাচার সহ্য করে সেন্ট্রাল ফোর্স এবং এখানকার ফোর্স সবার যৌথ অত্যাচার সহ্য করেও টোটাল সমস্ত মেশিনারি গভর্নমেন্ট অফ ইন্ডিয়া, প্রাইম মিনিস্টার, হোম মিনিস্টার থেকে শুরু করে পুরো গভর্নমেন্ট অফ ইন্ডিয়া এবং 19টা রাজ্যের বিজেপি নেতাদের এবং অর্থ ভাণ্ডার, শক্তির ভান্ডার, বন্দুকের ভান্ডার নিয়ে যারা বাংলার মানুষকে জব্দ করতে চেয়েছিলেন, জব্দ তারা কিন্তু ভোট বাক। తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఎగ్జిట్ పోల్స్ తో లెక్కలు మారుతున్నాయి. విజయ్ క్యాంప్ అలర్ట్ అయింది. డీఎంకేకు అధికారం ఖాయమని మెజార్టీ సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. అదే సమయంలో విజయ్ దక్కే సీట్లపైన లెక్కలు భిన్నంగా వచ్చాయి.
పోలింగ్ రోజు నుంచి విజయ్కు యువత మహిళలు మద్దతుగా నిలిచారు. ఇక ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం సాగిస్తున్నారు. అటు పార్టీ నేతలకు సీఎం స్టాలిన్ కీలక సూచనలు చేశారు. ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా సర్వే ఊహించని విశ్లేషణను తెరపైకి తెచ్చింది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ఏకంగా 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, అదే సమయంలో డీఎంకే కూటమి 92 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇక దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తమిళ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు విజయ్ పార్టీ చుట్టూ తిరుగుతుంది. డీఎంకే మాత్రం అధికారం తమదే అనే ధీమాతో ఇప్పటికీ ఉంది. అయినా ఫలితాలకు ముందే అవసరమైన వ్యూహాలు సిద్ధం చేస్తుంది. హంకు అవకాశం లేదని చెప్తున్నా ఫలితం ఎలా ఉన్నా తమ పట్టు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ విజయ్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇచ్చాయి. విజయ్ మరో ఎంజీఆర్ కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. మెజార్టీ సర్వేలు అధికార డీఎంకే కూటమికే మరోసారి పట్టం కట్టినప్పటికీ ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం ఊహించని విశ్లేషణను తెరపైకి తెచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళిగం తన తొలి ప్రయత్నంలోనే అధికార పక్షానికి ముచ్చెమటలు పోయిస్తూ కింగ్ మేకర్గా లేదా ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించబోతుంది అని ఈ సర్వే వెల్లడించింది. విజయ్కు 118 మ్యాజిక్ ఫిగర్కు సమీపంలో వస్తే డీఎంకే, అన్నా డీఎంకే రెండు కూటముల్లో ఎవరు మద్దతు ఇస్తారనేది మరో చర్చగా మారుతుంది. అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటిపై తీవ్రంగా స్పందించారు. అత్యాచారం తర్వాత బాధితురాలు ఎదుర్కొన్న వేదనను ఏదీ భర్తీ చేయలేదు. ముందు పౌరుల్ని గౌరవించడం నేర్చుకోండి అంటూ మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన తీర్పును బాధితురాలు లేదా ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే సవాలు చేయగలరని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఆ హక్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గర్భ విచ్ఛితి ఈ దశలో సాధ్యం కాదు అని, బిడ్డను జన్మనిచ్చి దత్తతకు ఇవ్వాలని కేంద్రం వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. మేము వ్యక్తిగత ఎంపికలను గౌరవిస్తాము, మీరు కూడా అలాగే గౌరవించాలని ప్రభుత్వానికి మరో న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి సూచించారు. చివరగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ బాధితురాలి హక్కుల్ని అత్యున్నత న్యాయస్థానం పెద్దపీట వేసింది.